నమస్కారం హెచ్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భావి తరాల కోసం ఆవిర్భవించిన పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు. పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీలు మున్సిపల్ కార్మికుల సమ్మె. నియంత్రించడం ఎవరి వల్ల కాదు. బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకర్రావు. భావితరాల కోసం ఆవిర్భవించిన పార్టీ జనసేన పార్టీ అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగబాబు పేర్కొన్నారు. భావితరాల కోసం ఆవిర్భవించిన పార్టీ జనసేన పార్టీ అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగబాబు పేర్కొన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం ఆయన తెనాలిలో పర్యటించి బోస్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో జన సైనికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జనసేన పార్టీకి బలం యువత, ఆ యువత కోసం పరితపించే నాయకుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని యువతకు అండగా నిలిచి బంగారు భవిష్యత్తు అందించాలన్నదే పవన్ కళ్యాణ్ ఆలోచన అని తెలిపారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారన్నారు. జనసేనలో బలమైన నాయకుడు మనోహర్ అని, ఆయన నిబద్ధత కృషి ఎనలేనిదన్నారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. జనసేన టీడీపీల ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్రభుత్వంగా రానున్న రోజుల్లో ఏర్పడుతుందన్నారు. కార్యకర్తలందరూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని నాగబాబు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, నాయకులు తోటకూర వెంకటరమణారావు, సతీష్ కుమార్, అజయ్ కుమార్, బండారు రవికాంత్, జాకీర్ హుస్సేన్, హరిదాసు, గౌరీశంకర్, స్థానిక నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ఒక స్కిల్డ్ వర్కర్స్ కానీ, ఒక కామన్ మ్యాన్ కానీ, ఒక మామూలు వాడు కానీ బతకలేకెళ్ళిపోతున్నారు. ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ ఇతను వస్తే నాకు తెలిసి 50% ఆంధ్రప్రదేశ్ ఖాళీ అవుతుంది. ఇది మాత్రం నాకెందుకో తెలుస్తుంది. ఇతను వీళ్ళు వస్తే ఇంత దారుణమైనటువంటి వ్యవహారం ఇంకెక్కడ ఉండదు. సో ఇప్పుడు నేను చాలామంది ప్రజల దగ్గర కలిసినప్పుడు అన్ని కులాల వాళ్ళని కలిశాను. యాదవాస్, ఫిషర్మ్యాన్, సెట్టిబలిజీ కమ్యూనిటీ వాళ్ళు, ఇక నేమ్ ఎనీ కమ్యూనిటీ, ఎస్సీ, ఎస్టీ, ఈ వర్గాల వారందరినీ, బీసీ వర్గాల వారందరినీ కలిసినప్పుడు వాళ్ళు కొన్ని కోరికలు చెప్తారు. ఎలాంటి కోరికలు చెప్తారంటే, వాళ్ళు మాకు భవంతులు కావాలి, మాకు బంగారం కావాలన్నారు. వాళ్ళు అడిగేవి బేసిక్, చాలా బేసిక్ ఎమ్యూనిటీస్. వాటర్ కావాలి, విద్యుత్తు కావాలి, నీటిపారుదల సౌకర్యం కావాలి. ఇవి కాకుండా మా పిల్లలకు చదువు కావాలి, మాకు సరైన వైద్యం కావాలి, సరైన మంచినీటి వసతి కావాలి. ఇవే అడుగుతారు. ఇవి కూడా ప్రొవైడ్ చేయలేకపోతే ఆ ప్రభుత్వం అంత పనికి మన ప్రభుత్వం ఏది లేదు. ఎంత దారుణం అయిపోయినాయి అంటే, మన ఎన్విరాన్మెంట్ నాశనం అయిపోయింది, మన పర్యావరణం నాశనం అయిపోయింది, తాగే నీరు కలుషితం అయిపోయింది, పీల్చే గాలి కలుషితం అయిపోయింది. ఇవాళ ప్రతి ఇంట్లో చూడండి, కనీసం దగ్గకుండా ఒక్కడు కూడా ఉండడు. అంటే లంగ్స్ పాడైపోతున్నాయి మనకు తెలియకుండా. ఇంత దారుణమైన పరిస్థితి. ఎన్నిటికీ మించి మన యువతకి ఉపాధి అవకాశాలు లేకుండా పోతుంది. అన్నిటికన్నా మించి అరకు వ్యాలీలో గంజాయి సాగు చేస్తుంది. ఎవరు చేస్తున్నారంటే అందరూ మంచోళ్ళే, కానీ ఇంటి వెనకాల మాత్రం ఎముకలు ఉన్నాయంటారు. అలాగా ఇక్కడ ఎవరు మాట్లాడరు, కానీ గంజాయి సాగు చేస్తారు. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే గంజాయి చాలామందికి అలవాటు చేశారు. ఎక్కడి నుంచి అంటే అంతా అరకు వ్యాలీ నుంచి వస్తున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన కొద్దిమంది నాయకులు, చాలామంది నాయకులు లక్షల వేల కోట్ల రూపాయల ఆదాయం గంజాయి ద్వారా సంపాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ మీకు మరి ఇక్కడ ఎంత ఉందో నాకు కొంచెం అవగాహన తక్కువ ఉంది. బ్లేడ్ బ్యాచ్ అండ్ గంజాయి బ్యాచ్ తయారయ్యారు కుర్రోళ్ళు. ఎందుకు తయారవరు? వాళ్ళకి సరైన ఉపాధి సౌకర్యం కల్పిస్తే ఏ యూత్ కూడా తప్పుడు దారులు రావరు. వాళ్ళకు శక్తి అది యూత్ అనేది. వాళ్ళు సరైన దారిలో పెట్టాలి. చాలాసార్లు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఒక 22 ఏళ్ళు దాటిన కుర్రోడికి ఏదో ఒకటి నా తల్లిదండ్రులకి నేను కోఆపరేట్ చేయాలి, నా తల్లిదండ్రులకు అండగా నిలవాలంటే, ఇంకా తల్లిదండ్రుల డబ్బులు తీసుకోవాలంటే ఎంత బాధగా ఉంటుందో మాకు తెలుసు. ఎందుకంటే మేము అనుభవించాం. అలాంటిది
ఉద్యోగం లేకుండా తల్లిదండ్రులకు భారంగా మారిన కుర్రోళ్ళకి ఫ్రస్ట్రేషన్లో ఎలాంటి తప్పులని చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే జనాలకు కావాల్సిన అవసరాలు కానీ చాలా సాధారణమైన విషయాలు. మేము చాలా కమ్యూనిటీని కలిసినప్పుడు అడిగింది ఏంటంటే మా పిల్లలకి విదేశాల్లో చదువుకునే అవకాశం ఉందా. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోగా ఎస్మా చట్టాన్ని అమలు చేస్తామని తెచ్చిన జీవో నెంబర్ 2ను వ్యతిరేకిస్తూ ఆయాలు, టీచర్లు వినాయకుడి విగ్రహం వద్ద నుండి ప్రదర్శనగా మున్సిపల్ కాంప్లెక్స్ వద్దకు వచ్చి మానవహారంగా ఏర్పడి జీవో కాపీ తగులపెట్టారు. అంగన్వాడీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోగా ఎస్మా చట్టాన్ని అమలు చేస్తామని తెచ్చిన జీవో నెంబర్ 2ను వ్యతిరేకిస్తూ ఆయాలు, టీచర్లు వినాయకుడి విగ్రహం వద్ద నుండి ప్రదర్శనగా మున్సిపల్ కాంప్లెక్స్ వద్దకు వచ్చి మానవహారంగా ఏర్పడి జీవో కాపీ తగులబెట్టారు. మున్సిపల్ కార్మికులు వారికి సంఘీభావంగా స్వాగతం పలికారు. వారితో కలిసి మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం నాయకులు కె బాబుప్రసాద్ మాట్లాడుతూ ఆనాడు బ్రిటిష్ వారు స్వాతంత్ర నాయకులపై ప్రయోగించిన నల్ల చట్టాలు, ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్టులు నేటికి కొనసాగుతున్నాయని, ప్రజా పోరాటాలను నిర్బంధం ద్వారా అణిచివేయటం తగదని హితవు పలికారు. ఈ చట్టం ద్వారా కూడా మీరు ఎలాంటి భయపెట్టదలుచుకున్నా, బెదిరించదలుచుకున్నా వాళ్ళ పనులు మానేసేసి, సమ్మె మానేసేసి పనుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. వెంటనే ఆ జీవోని ఉపసంహరించుకుని ఆ యూనియన్ నాయకులతోటి ఒక పక్క విజయవాడలో 24 గంటల దీక్షలు చేస్తున్నారు. ఆమె అధ్యక్ష సైతం కూడా నాయకులు సిద్ధపడుతున్నారు. ఈ వాతావరణం ఈ రాష్ట్రానికి అవసరమా? అంగన్వాడీ జిల్లా ప్రెసిడెంట్ ఏవిఎన్ కుమారి మాట్లాడుతూ తమ కోరికలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా భరిస్తామని, అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మంగళగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ రోజు అంగన్వాడీ, రేపు మున్సిపాలిటీ కార్మికుల మీద నిర్బంధ చట్టాలు అమలు చేస్తారని, కార్మికులు ఐక్యంగా ఎదుర్కోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పి పావని, ఐ పుష్ప, చంద్రిక, మల్లీశ్వరి, హసీనా బేగం, వెంకాయమ్మ, రామలక్ష్మి, ఎలిజబెత్ రాణి, లక్ష్మీ తిరుపతమ్మ, నాగమణి, సైద, భాగ్యలక్ష్మి, ఎం వెంకటేశ్వర్లు, ఎం పద్మ, నాగేంద్రబాబు, ఆర్ వెంకటేశ్వర్లు, దార్ల పద్మ, ఎం మరియమ్మ, జయలక్ష్మి, శివలక్ష్మి, సిఐటియు నాయకులు హుస్సేన్ వలీ తదితరులు పాల్గొన్నారు. ఇన్నేళ్లు కష్టపడి ఉద్యోగాలు చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఉత్త చేతులతో పంపించాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? వాళ్ళ ఎమ్మెల్యేలు ఫంక్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళ భార్యలు తీసుకుంటున్నారు, ఆఖరికి వాళ్ళ కొడుకులకు కూడా ఫంక్షన్ వస్తుంది. అంటే 5 ఏళ్ళు చేసిన వాళ్ళకి మాత్రం వాళ్ళ తరతరాలకి ఫంక్షన్ ఇవ్వాలి. 30-40 ఏళ్ళు మనము మన జీవితాంతం ఈ ఉద్యోగాలు చేసిన వాళ్ళకి మాత్రం ఫంక్షన్లు ఇవ్వరంట. ఇది ఎంతవరకు న్యాయం అనేది మేము మీడియాపూర్వకంగా అడుగుతున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం 12వ రోజు కొనసాగింది. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం 12వ రోజు కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా కార్మికులు శనివారం మున్సిపల్ కార్యాలయంను ముట్టడించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మంగళగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మున్సిపల్ కార్యాలయంను ముట్టడించినట్లు తెలిపారు. కరోనా విపత్తు సమయంలోనూ ప్రతినిత్యం కార్మికులు చేస్తున్న పనులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కారం అవ్వకుండా తాత్సారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎం పద్మ, నాగరాజు, పి జయలక్ష్మి, ఎం నాగార్జున, డి చంటి, ఆర్ వెంకటేశ్వర్లు, ఉన్నవ సుధాకర్, పి భాస్కర్, నాగేంద్రబాబు, శ్రీనివాసరావు, పలువురు కార్మికులు పాల్గొన్నారు. రోజు రోజుకి ఈ సమ్మె తీవ్రతం అవుతూ ఉంది. దీనికి ఒక కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే. కార్మికులు మా సమస్యలను పరిష్కారం చేయమని అనేక దఫాలుగా ప్రభుత్వానికి విన్నవించుకున్న ప్రభుత్వం పెడచెవిని పెడతాం వల్ల ఈ యొక్క సమస్య కారణమైంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాలు ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజారోగ్యం, పౌర సేవలు ఈ మున్సిపాలిటీలో అత్యంత కీలకమైనటువంటి అన్న విషయాన్ని ప్రభుత్వం విస్మరించడం వల్ల ఈ కార్మికులు సమ్మెలోకి దిగారు. నిత్యం అనునిత్యం మురుగులో, దుమ్ములో, ధూళిలో పనిచేసినటువంటి కార్మికులు ఇవాళ అండర్ డ్రైనేజీలో కానీ, కాలువలు తీయటం కానీ, సచ్చిన శవాలు ఎత్తడంలో కానీ, కుక్కలు తెచ్చినా, పందులు తెచ్చినా, వీధులు శుభ్రం చేయాలన్నా, మురుగు కాలువలు బాగు చేయాలన్నా, పేరుకుపోయిన చెత్త తీయాలన్నా, ఈ అన్నింటిలో కూడా నిత్యం ఈ మురుగులో నిత్య జీవితం సహవాసం చేసే ఈ కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోకపోగా 1000 రూపాయలు కూడా ఇవ్వడానికి వెనకాడకుండా
చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ పట్టణాల నుంచి కానీ కార్మికులు తీసుకొచ్చి ప్రతి కార్మికుడికి 1000 రూపాయలు కూడా డబ్బులు ఇచ్చి పోటీ కార్మికుల చేత పనిచేయించాలని చెప్పి ఊరుకోవడానికైతే నిర్ణయం తీసుకుంది. కానీ సమస్యల్ని చిత్తశుద్ధితో పరిష్కారం చేయడానికి మాత్రం ప్రభుత్వం ఒక అడుగు ముందుకేయకపోవడం వల్ల, చర్చల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కార్మికులు తమ ఆవేదనని, ఆక్రోశాన్ని ఈ రకంగా మున్సిపల్ కార్యాలయాలు ముట్టడి పెట్టి ఈ రకంగా ప్రభుత్వానికి తమ నిరసన తీసుకొచ్చే పరిస్థితి ఇవాళ పాలకపక్షం తీసుకొచ్చింది. ఇప్పటికైనా చర్చల్లో మంచి చర్చలు జరపాలని చెప్పి మా డిమాండ్లు పరిష్కారం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అయోధ్య బాలరాముని అక్షింతలు ఇంటింటికి పంపిణీ కార్యక్రమం శుక్రవారం స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ సువజ్ర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుండి నిర్వహించారు. అయోధ్య బాలరాముని అక్షింతలు ఇంటింటికి పంపిణీ కార్యక్రమం శుక్రవారం స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ సువజ్ర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుండి నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి ఆధ్వర్యంలో సభ్యులు బాలరాముని అక్షింతలను ఇంటింటికి అందజేశారు. శ్రీరామ మంత్రాన్ని పఠిస్తూ భక్తులకు అయోధ్య రామ మందిరం ఫోటోని, అక్షింతలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరిగే శ్రీరామ విగ్రహం ప్రతిష్టను పురస్కరించుకుని భక్తులకు అందజేయటం జరుగుతుందన్నారు. శ్రీరాముని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ దగ్గర శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో అయోధ్య రాముల వారి యొక్క బాలరాముని యొక్క అక్షింతలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన సంకీర్తన సంఘం వాళ్ళు కూడా ఇంటింటికి తిరిగి అక్షింతలు, పాంప్లెట్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరిగే శ్రీరామ విగ్రహ ప్రతిష్ట యావత్ భారతదేశం హర్షించదగ్గ సంఘటనని పేర్కొన్నారు. అయోధ్యలోని బాలరాముని పూజ అక్షింతలను దేశమంతటా పంచడం సంతోషంగా ఉందన్నారు. అందులో భాగంగా పట్టణంలో షరాబ్ బజార్ ప్రాంతంలో సంకీర్తన బృందం, సేవా సమితి భక్తులకు అక్షింతలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, వంశ పారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్, సురేష్, బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మాజేటి వెంకటేష్, రొంపిచెర్ల సురేష్, కె రమణకుమార్, బృందం సభ్యులు కె శారద, పి రాణి, ఎం లక్ష్మీ సునీత, జి విజయలక్ష్మి సభ్యులు పాల్గొన్నారు. యావత్ భారతదేశం గర్వించదగ్గ గొప్ప పర్వదినంగా ఈ నెల 22వ తేదీ జరుగుతుంది. దానిలో భాగంగా అయోధ్యలో జరిగేటువంటి శ్రీరామచంద్ర యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకుని యావత్ భారతదేశం అంతా కూడా బాలరాముని యొక్క పూజా అక్షతలను పంపిణీ చేసే కార్యక్రమానికి నడుం బిగించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున తెనాలిలోని అరుదైన ఆలయంగా విరాజుతున్నటువంటి తెనాలి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం కేంద్రంగా తెనాలి పరిసర ప్రాంతాల్లోనూ అలాగే చుట్టుపక్కల ప్రజానికానికి కూడా ఈ యొక్క బాలరాముని అక్షంతలని వారి ఇంటికి తీసుకెళ్ళి అందజేయడం జరుగుతుంది. ఆ యొక్క అక్షంతలను ప్రతి తీసుకున్నటువంటి ఆ గృహస్థులు ఆ అక్షంతను వృద్ధి చేసుకుని ఈ యొక్క పూజా అక్షంతలను ప్రతిదినము కూడా వారు బయటకు వెళ్ళే ముందు రామచంద్రుని ఆశీస్సులుగా భావించి వేసుకుని వారి యొక్క దినఫలాన్ని ప్రారంభించవలసిన కోరుతున్నాము. అలాగే ఈ నెల 22వ తేదీ జరిగే అయోధ్య రాముని యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని సందర్భంగా మన దేశ ప్రధాని పిలుపునిచ్చిన మేరకు ఆ రోజు సాయంత్రం 5 దీపాలను వెలిగించి దీపావళి పండుగ జరిగేలాగా మన వేడుకను జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. అలాగే శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ పుష్ప దంపతుల ఆధ్వర్యంలో తెనాలి బోసుడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు శనివారం శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం భాగంగా శనివారం సాయంత్రం హనుమత్ ఉపాసకులు డాక్టర్ పి శ్రీనివాస్ చేసిన సుందరాకాండ కథాగానం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పుష్ప దంపతుల ఆధ్వర్యంలో తెనాలి బోసుడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం శనివారం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం హనుమత్ ఉపాసకులు డాక్టర్ పి శ్రీనివాస్ సుందరాకాండ కథాగానం చేసి హనుమాన్ చాలీస పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పుష్ప దంపతులు పాల్గొనగా శశి గ్రూప్స్ అధినేత ఉప్పాల వరదరాజును మాట్లాడుతూ యజ్ఞంలో భాగంగా ఈ నెల 12వ తేదీ వరకు ప్రతిరోజు నిర్వహించు కార్యక్రమాల వివరాల గురించి మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిరోజు మనం గణేశుడి యొక్క స్మరణతోటి తెలుగులో ఉండేటటువంటి హనుమాన్ చాలీసా, సుందరకాండ, చిట్ట చివరన గోవిందనామాలు, రామస్మరణతోటి కార్యక్రమాన్ని ముగిస్తాం. ప్రతిరోజు సుమారు 2 నుంచి 2:30 గంటల కథాగానం జరుగుతూ ఉంటుంది. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ జయ గణేశ జయ గణేశ జయ గణేశ
తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నుండి 12వ తేదీ వరకు తెనాలి బోస్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణలో మన తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నపతి శివకుమార్ పుష్ప గారి దంపతులచే వారి ఆధ్వర్యంలో మరి చండీ సహిత అనుమతీశ్వర యాగం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి మరి ఎంఎస్ రామారావు మనవడు అభినవ సుందరదాసు హనుమాన్ ఉపాసకులు శ్రీ శ్రీనివాస్ గారిచే రామాయణంలోని సుందరకాండ కథాగానం ప్రతినిత్యం ఉంటుంది. అటువంటి కావ్యాన్ని మనం ప్రతిరోజు పారాయణ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క ఆంజనేయుడి కృపకు పాత్రులై తీర్థప్రసాదాలు తీసుకెళ్ళి ఈ సంవత్సరం అంతా కూడా మనకి శుభాలు కలగాలని కోరుకుందాం. తెనాలి బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు పేరెంట్ మాస్టర్ షెఫ్ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూకేజీ విద్యార్థుల మాతృమూర్తులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల వంటలను రూపొందించారు. తెనాలి బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాల నందు శనివారం నిర్వహించిన పేరెంట్ మాస్టర్ షెఫ్ కార్యక్రమం అందరికీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా యూకేజీ విద్యార్థుల తల్లులు వివిధ రకాల వంటకాలను రూపొందించి పిల్లలకు ఆహార పదార్థాల గురించి వివరించారు. అనంతరం స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ మాట్లాడుతూ పిల్లలకు మంచి చెడు ఆహార పదార్థాల గురించి అవగాహన పెంపొందించేందుకు పేరెంట్ మాస్టర్ షెఫ్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమం ఉత్సాహంగా పాల్గొని పలు వంటకాలను తయారు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లులు తదితరులు పాల్గొన్నారు. So you all know that Nehru Niketan always believe in doing the activities. So మనం పిల్లలకి చెప్పింది కొంతవరకే గుర్తుంటుంది, బట్ వాళ్ళు యాక్టివిటీ కనుక చేస్తే కనుక దే కెన్ రిమెంబర్ ఇట్ ఫర్ దేర్ లైఫ్ టైమ్. సో ఈ యాక్టివిటీని జస్ట్ స్టూడెంట్స్ తోటే కాకుండా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పేరెంట్ మాస్టర్ చెఫ్ అనే ఈ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడం జరిగిందండి. సో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో ఏంటంటే పేరెంట్స్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ and they come up with different healthy food like ragi idli, grains and proteins, carbohydrates వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా అలాగే కొన్ని జంక్ ఫుడ్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు వచ్చి దే విల్ బి ఐడెంటిఫైయింగ్ విచ్ ఈస్ గుడ్ అండ్ విచ్ ఈస్ బ్యాడ్, ఏది మంచి ఫుడ్, ఏది తినాలి, ఏది తినకూడదు అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. సో ఈ విధమైన యాక్టివిటీస్ చేయడం వల్ల ఏంటి అంటే today we are observing every student is suffering with such obesity ఇలాంటి వాటితోటి సఫర్ అవుతున్నారు. రీజన్ ఏంటి అంటే ఇంటి దగ్గర పేరెంట్స్ పెట్టిన మంచి ఫుడ్ తినట్లేదు అనేది. సో వాటిని అలాంటి ప్రాబ్లమ్స్ని కూడా కొంతవరకు సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తాయని చెప్పి మనం ఇలాంటి యాక్టివిటీస్ని ఇంట్రడ్యూస్ చేశాము. నా పేరు మాధుర్య అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెహ్రూ నికేతన్ ఎండి సార్కి చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి కార్యక్రమం ఒకటి పెట్టినందుకు. మా పేరెంట్స్కి కూడా ఎంకరేజ్మెంట్గా ఉంది. లైక్ మాకు కూడా ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయి, హెల్దీలో కూడా పిల్లలకి ఇలా స్నాక్స్ పెట్టచ్చు అనే ఐడియా కూడా ఉంది. నిజానికి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ చూస్తుంటే నేను కూడా మిల్లెట్ సూప్ చేశాను అండ్ హెల్దీ సలాడ్ చేశానండి. నెహ్రూ నికేతన్ స్కూల్ వాళ్ళు ఇలా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మా పేరెంట్స్ అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. దీంతో పిల్లలతో మేము మింగిల్ అయ్యి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్, ఇలా అన్న హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్ తినకుండా హ్యాపీగా వాళ్ళు కలర్ఫుల్గా ఉండడం, పార్టిసిపేట్ చేయడం, ఇదంతా కూడా మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. గ్రెయిన్స్, ఫ్యాట్స్ అండ్ షుగర్స్, డైరీ, మీట్ అండ్ బీన్స్. About fruits and vegetables. Protective fruits. About grains. Energy. Fruits and vegetables, grains, fats and sugars, dairy, meat and beans. Protective fruits. Grains. Energy. Energy giving food. Fats and sugars. Fats and sugars. Little quantity. Dairy. Bones. అంగన్వాడీ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలని, బెదిరింపులకు పాల్పడవద్దని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏవిఎన్ కుమార్ పేర్కొన్నారు.
అంగన్వాడీ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలని, బెదిరింపులకు పాల్పడవద్దని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏవిఎన్ కుమారి పేర్కొన్నారు. స్థానిక వైఎస్ఆర్ కాలేజీ ఎదురుగా వినాయకుని విగ్రహం సమీపంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె శనివారం 26వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీలు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏవిఎన్ కుమారి మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయపరమైన కోరికల పట్ల ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. అంగన్వాడీల సమస్యల పట్ల పాలకులు శ్రద్ధ కనబరచాలని డిమాండ్ చేశారు. ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి జగన్ తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తమకు న్యాయం చేయాలని కోరారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగం నుండి తొలగిస్తానని ప్రకటన చేయటం ఏమాత్రం సమంజసం కాదన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగేది లేదని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె బాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మేము ఈ రోజుకి నిరవధిక సమ్మె ప్రారంభించి 26 రోజులకు చేరుకున్నాము. అయితే సీఎం జగన్ గారికి ఇంతవరకు చీమ కొట్టినట్టు కూడా లేదు. అలా కుట్టినట్టు కూడా లేకపోగా ఇంకా మా మీద ఎక్కువ మొండితనాన్ని ప్రవర్తించడానికి అన్నట్టు నిన్నటి వరకునేమో మేము 5వ తారీఖు లోపు జాయిన్ అవ్వకపోతే మెమోలు ఇస్తాము, నోటీసులు ఇస్తాము అన్నారు. ఈరోజేమో అధికారులని ఎగగొలుపుతున్నారు. సూపర్వైజర్లని, సిడిపి వాళ్ళని, టీచర్ల మీదకి ఎగగొలిపి దుర్భాషలాడి వాళ్ళ చేత తిప్పించి హింసలు పెట్టి విధుల్లోకి జాయిన్ అయ్యేలాగా చేయాలని చూస్తున్నారు. మేము ఎటువంటి నిర్బంధాలకి వాటికి మేము భయపడేది లేదు, ఎటువంటి బెదిరింపులకు కూడా భయపడేది లేదు. మా హక్కులు మేము సాధించుకునేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. మేము ఒక్కళ్ళమే కాదు, మాకు మిగతా సంఘాలు కానీ మిగతా నాయకులు అందరూ మాకు తోడుగా ఉంటున్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి సీఎం గారు. మీరు ఇంతవరకు మీరేదో మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారని వాపోతున్నారే, మరి ఇంతమంది అక్కా చెల్లెళ్ళు మీకు తెలియటం లేదా? మీ ఒక్క చెల్లెళ్ళ గురించి మీరు అంత బాధపడుతున్నప్పుడు వీళ్ళందరూ చెల్లెళ్ళు కాదా, అక్కలు కాదా, అమ్మలు కాదా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి 26 రోజుల నుంచి మేము చేసే సమ్మె మీకు తెలియకుండా ఉందా అని నేను అడుగుతున్నాను. ఎంతసేపటికి మీ టికెట్లు అమ్ముకోవడం, మీ గోల మీదే కానీ జనాన్ని సంగతి పట్టించుకోరా అండి? ఈ జరగబోయే ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు కానీ ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీల గురించి ఏ ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. ఇది మాత్రం చాలా శోచనీయంగా ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రాబోయే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని మా హామీలను ఇప్పటికైనా అమలు చేస్తారని. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బీసీ సంఘం అనుసరిస్తున్న చర్యలలో బీసీలందరూ పాల్గొనాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసుల శంకర్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ఐకమత్యంకై బీసీ సంక్షేమ సంఘం అనుసరిస్తున్న చర్యలలో బీసీలందరూ పాల్గొనాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసుల శంకర్రావు పేర్కొన్నారు. శనివారం స్థానిక మారిస్పేటలోని బీసీ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీలపై జరుగుతున్న దాడులను ఎదుర్కొంటూ బీసీ సంక్షేమ సంఘం ముందుకెడుతుందన్నారు. బీసీ సంఘాలను సమన్వయం చేసుకుంటూ వారిలో రాజకీయ చైతన్యం నింపుతూ సంఘం ప్రణాళికతో పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలోని బీసీలందరూ రానున్న ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు అండగా నిలవాలన్నారు. ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉన్నాడో అలాంటి వ్యక్తులను చూసి వాళ్ళు అక్కడ స్థానికంగా ఎన్నిక చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. దీన్ని భవిష్యత్తులో వచ్చేటువంటి ఎన్నికల్లో బీసీల యొక్క సత్తా ఏంటో మనం చాటాల్సినటువంటి అవసరం ఉంది కూడా అనేటువంటి విషయాన్ని గత ప్రభుత్వాలన్నీ కూడా ఏ విధంగా ఈ బలహీన వర్గాలని దోచుకున్నారో, ఈ బలహీన వర్గాల్ని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశారో ఒక్కసారి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఈ యొక్క సంస్థను మనం స్థాపించి దాదాపు 9 సంవత్సరాలు అవుతా ఉంది. ఎక్కడ పడ్డా ఈ రాష్ట్రంలో ఈ సంస్థకు ఒక గుర్తింపు, ఒక ప్రత్యేకత ఉన్నటువంటి విషయాన్ని కూడా మీరు గమనంలోకి తీసుకోవాలి. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ముసలి కన్నీరు కారుస్తూ బీసీలే మా వెన్నెముక, బీసీలే మా బ్యాక్బోను అనేటువంటి ఆలోచనతో ఈ రోజున మనం ఓట్లు వేసుకుంటాకే వస్తూ ఉన్నారు. మీరు విజ్ఞతతో ఆలోచన చేయాలి. గతంలో ఏ పరిస్థితులు మనం ఎదుర్కొన్నామో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులందరూ కూడా అవగాహన చేసుకుని భవిష్యత్తులో మనందరం కూడా మరి ఒక కార్యముఖులై మనం అనుకున్న లక్ష్య సాధన కోసం నిరంతరం కూడా మనందరం కూడా పోరాటం చేసి విజయం సాధించాలని చెప్పని ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా
మిమ్మల్ని నేను పట్టణ సంఘ అధ్యక్షుడు కుర్ర శ్రీను మాట్లాడుతూ బీసీలందరూ ఏకతాటిపై నిలిచి బీసీల ఐక్యతను చాటాలన్నారు. సమావేశంలో సంఘ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల్ల రాజ్ కిరణ్, నాయకులు ఓలేటి శివాజీ, వేముల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మరి వివిధ పార్టీలు మరి బీసీలకి ఆకర్షణగా చేస్తున్న ఏర్పాట్లను బట్టి చూస్తుంటే మరి బీసీలందరూ ఒక తాటి మీద రావాలని చెప్పేసి వారు పిలుపునిచ్చారు. ఎక్కడైనా కానీ పోటీ చేస్తే ఆ బీసీ వ్యక్తిని బలపరిచే విధంగా అందరూ కూడా ప్రయత్నించాలని చెప్పేసి వారు చెబుతున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అతనికి కృషి చేయాలని చెప్పేసి ఏదైనా కానీ మన బీసీలని ఒక తాటి మీద తీసుకొస్తున్న శంకరరావు గారి నాయకత్వంలో అందరూ కూడా పనిచేయాలని చెప్పి తెలియపరుచుకుంటూ ఇంతవరకు బీసీ ఓట్లతోటి అందరం ఎక్కినటువంటి రాజకీయ పార్టీలు మాయామాటలు చెప్పి బీసీలని వాడుకున్నారే తప్ప బీసీల ప్రయోజనాల గురించి వాళ్ళు పట్టించుకున్న పొగడాలు ఇంతవరకు లేదు. అలాంటి రాజకీయ పార్టీలకు సరైన గుణపాఠం చెప్పే తరుణం ఏర్పడింది. బీసీలు అందరూ ఏక దాటి మీద వచ్చి బీసీల యొక్క సత్తా చూపించి వచ్చే ఎన్నికల్లో బీసీలంతా మేము ఒకటేమనే ఒక నినాదాన్ని మన రాష్ట్రంలో మన దేశంలో కూడా మొత్తం వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు వివరించేందుకే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రధాన ఉద్దేశమని గుజరాత్కు చెందిన రాజ్యసభ సభ్యులు బాబుభాయ్ దేశాయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు వివరించేందుకే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రధాన ఉద్దేశమని గుజరాత్కు చెందిన రాజ్యసభ సభ్యులు బాబుభాయ్ దేశాయ్ అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా శనివారం నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో పంచాయతీ కార్యాలయం వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించేందుకు ఈ యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. అందుకు ప్రతి పౌరుడు తమ వంతుగా కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం, గ్యాస్ కనెక్షన్, మాతృవందనం, ఉపాధి హామీ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను బాబుభాయ్ దేశాయ్ వివరించారు. అనంతరం లబ్ధిదారులకు పీఎంజేఏవై కార్డులు, గ్యాస్ కనెక్షన్ అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు యార్లగడ్డ లక్ష్మీనారాయణ, మంద జనార్దన్, సుగ్గున గణేష్ బాబు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందుతున్నాయా లేవా, ఏ విధంగా అవి అమలవుతున్నాయి అనేది ముఖ్యంగా తెలుసుకోవటం. ఈ బండి పేరే మోడీ కా గ్యారంటీ బండి. అంటే మోడీ గారు ఒక పథకం ఇచ్చారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేది. మోడీ గారి బండి మన గ్రామానికి వచ్చిందంటే స్వయంగా మోడీ గారే మన గ్రామానికి వచ్చినటువంటి భావన కలిగించేలాగా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఈ సదుపాయాన్ని మనమంతా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ सरकारें आप देख चुके हैं, आपको बहुत ही अनुभव है. आपका कुछ भी थोड़ा सा काम हो, रेशनिंग कार्ड निकालना हो, आधार कार्ड निकालना हो, कोई भी 7/12 का उतारा निकालना हो, तो आपको कितनी बड़ी तकलीफें होती थी. अभी अपने नरेंद्र भाई मोदी साहब की गारंटी वाली गाड़ी आपके गांव में आई है कि हमारे गरीबों की जो योजना है उसके बीच में कोई एजेंट ना आ जावे और यही उसका लाभ उसको सीधा ही उसके मिले. इसीलिए जनधन खाते के द्वारा जीरो बैलेंस के खाते खुलवा के जो लाभार्थी है उसके अकाउंट में सीधा पैसा चला जाता है. దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు శనివారం మధ్యాహ్నం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు శనివారం మధ్యాహ్నం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి అధ్యక్షత వహించారు. ముందుగా మండలంలోని అధికారులు వారి శాఖలకు సంబంధించిన పథకాలను వివరించారు. ముఖ్యంగా గ్రామాల్లో పాఠశాలల ఏర్పాటు, విద్యుత్ స్తంభాలు, రోడ్లు, డ్వాక్రాకు సంబంధించిన పలు సమస్యలను అధికారుల దృష్టికి ఎంపీటీసీ సభ్యులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంతోష రూపవాణి మాట్లాడుతూ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవటం జరిగిందని, ఎంపీటీసీ సర్పంచులు పలు సమస్యలు చెప్పడం జరిగిందని, వాటిని అధికారులు త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారన్నారు. గతంలో కొన్ని పనులను అజెండాలో పెట్టడం జరిగిందని, అన్నీ కూడా పనులు టెండర్కి వెళ్లాయన్నారు. మండల అభివృద్ధిలో అందరు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనడం చాలా సంతోషకరమన్నారు. జెడ్పీటీసీ అరుణ మాట్లాడుతూ సమావేశంలో అధికారుల దృష్టికి సమస్యలపై సమాచారాన్ని అందించారని, త్వరలోనే పరిష్కరించి వచ్చే మీటింగ్కి పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనటువంటి విధంగా హెనీ క్రిస్టియన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 3832 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను అందజేయటం జరిగిందన్నారు. దుగ్గిరాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించి విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ,
ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య, తహసీల్దార్ కె మల్లీశ్వరి, ఈవో పీఆర్డీపీ శ్రీనివాసరావు, ఎంఈఓ కాజా శ్రీనివాసరావు, పశు వైద్య సహాయ సంచాలకులు ఆర్ అపర్ణ, ఏపీఎం మహాలక్ష్మి, ఏఈలు రమేష్ రెడ్డి, వనిత, ఐసీడీఎస్ సూపర్వైజర్ వాణి, ఎంపీడీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంతోష్ రూపవాణి, అరుణాలు మాట్లాడారు. ఈరోజు దుగ్గిరాల్లో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ అరుణ గారు, యాడ్ చైర్మన్ బాజీ గారు, ఎండిఓ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు కూడా అందరూ వచ్చారు. మరి ఎంపీటీసీలు, సర్పంచులు రేస్ చేసిన సమస్యలన్నిటిని కూడా అధికారులు త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. అలానే మేము గతంలో కొన్ని అజెండాలను కూడా ప్రవేశపెట్టుకోవడం జరిగింది. అవన్నీ కూడా పనులు టెండర్కి వెళ్ళాయి. అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మండల అభివృద్ధులు అందరూ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా సమానంగా అందరూ కూడా పాల్గొనటం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా మరి విద్యాశాఖ వారు మాట్లాడారు, అదేవిధంగా వైద్య శాఖ వారు మాట్లాడారు. విద్యాశాఖ వారు మరి జిల్లా పరిషత్ నుంచి 10th క్లాస్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ ప్రతి ఒక్క స్కూల్లో కూడా అందజేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనటువంటి విధంగా మన హెనీ క్రిస్టినా మేడం గారి ఆధ్వర్యంలో మరి 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 38,332 మంది 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న మరి దుగ్గిరాలలో సచివాలయం వనంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో మరి డిఎంహెచ్ఓ గారు పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత ఐఏఎస్ మంజులా గారు కూడా పరిశీలించి చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పడం జరిగింది. వేమూరు మండలం జంపని గ్రామంలో ఆదివారం ఉదయం 9 గంటల నుండి అయోధ్య శ్రీరామచంద్రుని శోభాయాత్రను నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. వేమూరు మండలం జంపని గ్రామంలో ఆదివారం ఉదయం 9 గంటల నుండి అయోధ్య శ్రీరామచంద్రుని శోభాయాత్రను నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరగనున్న రామ మందిరం ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా అయోధ్య నుండి వేమూరు మండలం జంపని గ్రామానికి అందిన శ్రీరామచంద్రుని అనుగ్రహ పాత్రమైన అక్షతలు, అయోధ్య రామమందిర చిత్రపటాలను శోభాయాత్ర సందర్భంగా గ్రామంలో హిందూ భగవద్భక్తులకు అందించడం జరుగుతుందన్నారు. హనుమత్, సీత, లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవ విగ్రహాలను శేష వాహనంపై ప్రతిష్ఠించి శోభాయాత్రలో ఊరేగించడం జరుగుతుందని పేర్కొన్నారు. వేద పారాయణ, కోలాట, భజనలు, రామనామ సంకీర్తన నడుమ కాషాయ జెండాలు ధరించి భక్తులు యాత్రలో పాల్గొంటారని తెలిపారు. గ్రామస్తులే కాకుండా పరిసర గ్రామాల హిందూ భక్తులు శోభాయాత్రలో పాల్గొని రామచంద్రుని అనుగ్రహానికి పాత్రులు కావాలని కార్యక్రమ పర్యవేక్షకులు మేడూరి శ్రీనివాసమూర్తి కోరారు. కనుల విందుగా జరిగేటువంటి యొక్క రామ మందిర ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భగవద్భక్తులందరికీ కూడా పంచిపెట్టేందుకు గాను ఆలయ కమిటీ సభ్యులు సంకల్పించినటువంటి విధానం ప్రకారంగా ప్రతి గ్రామానికి కూడా అయోధ్య నగరంలో స్వామివారి యొక్క పాదాల వద్ద పూజించినటువంటి అక్షతలు ప్రతి గ్రామానికి కూడా వచ్చాయి. అదేవిధంగా మన గ్రామానికి కూడా రాముని యొక్క అక్షతలు, రామమందిరం యొక్క చిత్రపటము, రామచంద్రుని యొక్క ప్రతిరూపమైనటువంటి ఒక చిత్రపటాన్ని కూడా అయోధ్య నుండి మనకు పంపడం జరిగింది. వాటితో పాటుగా ప్రసాద వినియోగం కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ మూడింటిని కూడా రేపు ఉదయం 8 గంటల నుండి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం నుండి ప్రారంభమయ్యేటువంటి శోభాయాత్ర కార్యక్రమం ద్వారా ఇంటింటికి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ, పిన్నలు, పెద్దలు అందరూ కూడా పాల్గొని దైవ కార్యమైనటువంటి రామచంద్రుని యొక్క అనుగ్రహానికి మీ అందరూ కూడా సంకల్పం చేసుకొని హెచ్7 న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. భావి తరాల కోసం ఆవిర్భవించిన పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు. పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల సమ్మె. బీసీ సంఘాలను నియంత్రించడం ఎవరి వల్ల కాదు. బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు. హెచ్7 న్యూస్ సమాప్తం. నమస్కారం.